కొన్ని ఇవి వస్తాయి. నిజానికి ప్రభుత్వానికి మనం ఇచ్చామనుకోండి, ప్రభుత్వానికి నచ్చింది అనుకోండి, దాన్ని ఇంకో కొంతమంది చేత డిస్కషన్స్ చేయించి, ఎందుకంటే మనం పాజిటివ్గా వెళ్ళాలి. నాకు పేరు రావాలని కాదు, అక్కడ ప్రభుత్వానికి పేరు రావాలి, రాష్ట్రానికి బాగుపడాలి, సామాజికంలో ఉన్నటువంటి ఇది కావాలి. అదే రకంగా పోర్ట్స్కి చెప్తాను నేను, మీకు తెలుసు, లాజిస్టిక్స్లో కానీ కస్టమ్స్, ఈ ఇంటర్నేషనల్ వీటి మీద నాకు చాలా ఇది ఎక్కువ ఉంది. కాబట్టి నేను దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. ఇవాళ పోర్ట్స్ ఏ మాటగా మాట, పోర్ట్స్ అనేటువంటిది గుజరాత్లో రాబట్టే ఇవాళ గుజరాత్ స్టేట్ అంత డెవలప్ అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్ట్స్ని, ఎయిర్పోర్ట్స్ని కనుక మనం సరిగా సద్వినియోగం చేసుకుని, అవి ప్రభుత్వంలోనే కనుక ఉంటే. పోర్ట్స్ డెవలప్ కాలేదని ఎందుకంటున్నారు? అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాం, బోర్డంతా సంపాదిస్తున్నాం, ఇది కూడా డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ఆ కాకినాడ పోర్టు అవన్నీ నేను పెద్దగా మాట్లాడను, ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి వాటికి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. రాజకీయ పరమైనటువంటి మైలేజ్ కోసం నేను గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకలు వస్తున్నాయంటే ఎట్లా అండి? మీరు ఇప్పుడు రాజకీయంగానే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు, కానీ రాజకీయాన్ని నేను టచ్ చేయనంటారు. సాధ్యం కాదు కదా. యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్. నేను ఇక్కడ ఏంటంటే, నేను విధానసభ కనుక పోటీ చేస్తుంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో కనుక ఉండేటట్లయితే తప్పనిసరిగా రాజకీయాలే మాట్లాడతాను. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. కానీ నేను ఇవాళ చెప్తున్నది ఒకటి ఏంటది అంటే, ఇవాళ శాసన మండలి అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ కాదు రాజకీయ పార్టీలకి. రాజకీయ పార్టీలకు సంబంధించి 1/3 వాళ్ళు ఎమ్మెల్యేస్ నుంచి గెలిచేటువంటి వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఉంటారు. దీంట్లో నుంచి హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అన్నారు, మీరు ఇంకా ఎల్డర్ కాలేదు కదా. అయ్యో, నాకు కూడా 60 వచ్చినాయి సార్. వయసు రీచ్ అయితే ఎల్డర్ అయ్యాను. కాకపోతే మా పెద్దవాళ్ళు, మా లక్ష్మణరావు గారును ఆలపాటి రాజా గారి యొక్క అనుభవం యొక్క రాజకీయంతో అయితే మీరు అన్నట్టుగా ఇంకా ఎల్డర్ కాదు. సరే, ఎల్డర్స్ సభలో, ఎల్డర్స్ హౌస్ ఆఫ్ ఎల్డర్స్లో మీరు రైజ్ చేయాలనుకుంటున్న అంశాలు ఏంటంటే, మీరు ఏంటంటే యూఆర్ రిప్రజెంటింగ్, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ గోయింగ్ టు విన్, మీరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నట్టు. గ్రాడ్యుయేట్స్ సమస్యలు ఏంటి? తక్షణం కనిపించేది ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్, ప్లేస్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ అలాగే ఇంకా కేవలం ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, వివిధ ఉపాధి మార్గాలు. ఇవి నాకు తెలిసి గడిచిన 5 ఏళ్లలో, అంటే టు మై లిటిల్ విజ్డమ్ అండి, సబ్జెక్ట్ టు కరెక్షన్, మీరు ఇందాకన్నట్టు నేను కూడా అంటున్నాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, 5 ఏళ్లలో శాసనమండలిలో ఇంత మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ఎప్పుడు జరిగిన సందర్భం దాఖలా నేనైతే చూడలే. మీరు చెప్పే కేఎస్ లక్ష్మణరావు గారు లాంటి మహామహులు కూడా లేవనెత్తిన చోట, అంటే ప్రభుత్వం ఎలా ఉంటే శాసనమండలిలో సభ్యులు పార్టీలకు అతీతంగా అందరూ అలాగే ఐకమత్యంగా ఉన్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. చాలామందికి నచ్చకపోవచ్చు కాక, చాలా దగ్గర నుంచి శాసనమండలి సమావేశాలు చూసిన వాడుగా నేను చెప్తున్నాను. ఇది నా మొట్టమొదటి, మీరు చెప్పినట్టుగా శాసన మండలి అనేటువంటిది 1980కి ముందు మీరు కనుక చూస్తే, అంటే డిజాల్వ్ కావడానికి ముందు కనుక చూస్తే, ఆ రోజున మన కొణిజేటి రోషయ్య గారు కానీ, జూపడి యజ్ఞాని గారు కానీ, ఆ పప్పుల చలపతిరావు గారు కానీ, రంగారెడ్డి గారు కానీ, ఎస్పీవై రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మా గుంటూరు నుంచి ఉపాధ్యాయుని గెలిచినటువంటి మన్నావు గిరిధర్రావు గారు కానివ్వండి, మాణిక్యాలరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా, వీళ్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీస్ కూడా డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మనం చూసాం. అరే, నేను ఈ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని విమర్శించకూడదేమో అనేటువంటిది ఉండేది కాదు. వాళ్ళు డెఫినెట్గా దాని గురించి మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వం కూడా దాన్ని సర్దుకునేది. ఆ పరిస్థితి 80 తర్వాత డిజాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత 2007లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మీరు ఇందాక అన్నట్టుగా, ముఖ్యంగా మనది విడిపోయిన తర్వాత 2014 నుంచి మీరు 24 వరకు కనుక చూస్తే, శాసన మండలిలో మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడాల. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఇది కూడా ఉంది, టెక్నికల్. ఇదేంటంటే, మీకు అందులో 1/3 వచ్చేసేసి ఎమ్మెల్యేస్ నుంచి ఎన్నుకోబడతారు. నెక్స్ట్ ఈ యొక్క మన మున్సిపల్ కార్పొరేషన్స్, వీటిల నుంచి, స్థానిక సంస్థల నుంచి కొంతమందిని ఎన్నుకోబడతారు. గవర్నర్ కోటా నుంచి కొంతమంది వెళ్తారు. ఉపాధ్యాయులు, తర్వాత గ్రాడ్యుయేట్స్ నుంచి వెళ్తారు. జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? గ్రాడ్యుయేట్స్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. 4 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ వెళ్ళినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని డెఫినెట్గా విమర్శించాలా, ప్రశ్నించాలా, తర్వాత వాటికి సమాధానం చెప్పాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొల్యూషన్స్ చెప్పాలా. అది ఈ 10 సంవత్సరాల్లో జరగలేదు వాసుదేవ్ గారు. నేను కనుక వస్తే అది డెఫినెట్గా చేసి చూపిస్తాను అని చెప్తున్నాను. అయితే వాళ్ళు ఎందుకు చేయలేదు ఏంటి అని నేను విమర్శించట్లా, కానీ జరగలేదు శాసనమండలిలో. దానికి ఉదాహరణగా 6 నెలలు వచ్చినటువంటి ప్రభుత్వం మీద కానివ్వండి, ఇంతకుముందు జగన్ గారి యొక్క ప్రభుత్వంలో ఆయన లోన్ వేవర్ ఇవ్వనప్పుడు కానీ, లేకపోతే ఇవే విషయాలలోనూ కూడా ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు. అందువల్లే నేను ఇవాళ రోజున మేము చెప్పేదంటే, శాసన మండలి అనేటువంటిది డెఫినెట్గా పెద్దల సభ, అక్కడ పార్టీలకు అతీతంగా ఉంటుంది. ఒకవేళ అక్కడ కనుక మెజారిటీ తోటి ఏమి ముఖ్యమంత్రి ఎవరు, లేకపోతే ముఖ్యమంత్రి దిగిపోడు. కాబట్టి
ప్రజలు డెఫినెట్గా ముఖ్యంగా మా కృష్ణా గుంటూరుని పట్టభద్రులు ముఖ్యంగా వాళ్ళందరికీ తెలుసు, కుల మతాలకు అతీతంగా డెఫినెట్గా నాకు అవకాశం ఇస్తే ఇవాళ నేను ఏవైతే చెబుతున్నాను అవి పార్టీలకు అతీతంగా చెప్తున్నా. ఇవాళ నేను ఏదో మెడికల్ కాలేజీలు ఎత్తాను, వైద్యం గురించి ఎత్తాను, పోర్టుల గురించి ఎత్తాను, లేకపోతే వీటి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అమలు చేయాలి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటివి కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వం అమలు చేయాలే తప్ప గవర్నమెంట్ అనేటువంటిది గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ఇదంతా ప్రాసెస్లోకి వెళ్ళాలే తప్ప వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటూ పోతే ఇబ్బందులు పడతామని చెప్పననే ఉద్దేశంతో ఇవాళ నేను ఈ పెద్దల ఇద్దరి కంటే నాకు అవకాశం ఇవ్వమని చెప్తున్నాను. ఇంకా సరే, పూర్తిగా పొలిటికల్ క్వశ్చన్ అండి. అంటే రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్, గుంటూరు కృష్ణా జిల్లాలంటేనే అది పేరు. దీనితో ఇప్పుడు వాల్యూ ఎడిషన్ ఏలూరు కూడా, అంటే ఇంతకుముందు కూడా ఉండే ఉంటుంది, ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఏలూరు కూడా ఉండే ఉంటుంది, లేకపోతే ఈ మధ్య చేర్చారేమో తెలియదు, అది కూడా వచ్చి చేరింది. సో పొలిటికల్గా చాలా సెన్సిటివ్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ, అంటే పార్ట్ ఆఫ్ ఫార్మర్ వెస్ట్ గోదావరి ఏలూరు. ఈరోజు ఇక్కడికి వచ్చేప్పటికి బీజేపీ నుంచి ఆస్పిరేషన్స్ వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, జనసేన నుంచి ఆస్పిరేషన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. పురంధరేశ్వరి గారు అయితే నేరుగా ఏం మాట్లాడట్లేదు మేము నుంచోబెడతామో లేదని. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేదు. తెలుగుదేశం ఒక డెసిషన్ తీసేసుకుంది. వాళ్ళతో మాట్లాడకుండా తీసుకుందా అర్థం కావట్లేక. అది మనకున్న ఇంటర్నల్ సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరికీ నో ఇన్ఫర్మేషన్, రాజా గారిని మేము ఎంచుకుంటున్నాము మా అభ్యర్థిగా అని. మా అభ్యర్థి అన్నారు కానీ కూటమి అభ్యర్థి అని ఎక్కడ అనలా. ఇప్పుడు ఓటర్స్ కూడా తెలుగుదేశానికి స్టాండర్డ్గా ఉండే ఓటర్స్ గ్యారంటీ తెలుగుదేశానికి వేస్తారు, వాళ్ళేం డివేట్ కారు. బీజేపీ జనసేన వాళ్ళ రెండో ప్రాధాన్యత ఓటు ఎటు వేసే అవకాశం ఉంది. నరసింహరావు గారు చూస్తే ఆయన కమ్యూనిస్టు అర్థం కావట్లేదు, ఏ రోజు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో వంతపాడే మరి ఒక రెగ్యులర్ పొలిటీషియన్ మాదిరి ఉన్నారు. కాబట్టి మార్క్సిస్టులు కూడా ఆయన ఓటేస్తారా రెండో ప్రథమ ప్రాధాన్యత ఓటు. కొన్ని తెలుగుదేశం వాళ్ళు ఏదో సానుభూతి మనతో కలిసి పనిచేశారు కదా రెండో ప్రాధాన్యత ఓటేస్తామంటే వాళ్ళకి. సో అక్కడ క్లమ్జీనెస్ ఉంది. మీరు చూస్తే నిన్నటిదాకా వైసీపీలో ఉండి వాళ్ళు వచ్చి ఇండిపెండెంట్ అంటున్నారు. ఇంత గందరగోళం, ఇంత బీభత్సమైన వ్యవహారం బహుశా మిగిలిన నియోజకవర్గాలు లేదేమో అనుకుంటున్నాను సార్. ఇక్కడ ఒకటేంటంటే సార్, మీరు అన్నట్టుగా డెఫినెట్గా రాజకీయ పార్టీలు వాళ్ళ క్యాండిడేట్లని నిలబెట్టినాయి, ఇంక అందులో అనుమానం ఏం లేదు. అయితే ఇది టీడీపీ అనే అన్నారు ఇప్పటివరకు కూడా, కూటమి అభ్యర్థి కింద చెప్పట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక విషయం ఏం చెప్పానంటే ఈ యొక్క ప్రాధాన్యత ఓటు కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి, ఇవన్నీ కూడా మొదటి ప్రాధాన్యత ఓటే ప్రజలు నాకు ఓటు వేయాల్సిందిగానే నేను కోరుతున్నాను. అయితే ఇక్కడ మీరు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మన జనసేన సపోర్ట్ చేస్తాయా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. అయితే అది ఇప్పుడే మనం చెప్పేటువంటి ఇదైతే కాదు. అయితే ఇక్కడ ఒకటేంటంటే ఈ శాసన మండలి ఎన్నికలు అనేటువంటిది నాకు తెలిసినంత వరకు పెద్ద పార్టీల యొక్క ఇది లేదు. వ్యక్తిగతంగా కూడా ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలి. ఓకే, రాజకీయ పార్టీకి మనకి ఉన్నటువంటి సిద్ధాంతాన్ని వదులుకోమని లేకపోతే నాకు ఓటేమని చెప్పట్లా, కానీ